హాయ్ గాయ్స్, ఈరోజు డే 13th. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు వీడియో షూట్ చేయలేకపోయాను. బట్ ఈరోజు నేను 3 వేరియంట్స్ మాత్రమే చేశాను. ఒకటి లెగ్ ప్రెస్, 2 పుల్అప్స్, 3 బాడీ క్లాస్ హ్యామర్ కర్ల్. ఈ 3 వేరియంట్స్ మాత్రమే చేశాను. బట్ ఈరోజు వీడియోలో మనం నా ఇంట్రా వర్కౌట్ గురించి తెలుసుకుందాం. సో నా ఇంట్రా వర్కౌట్ ఎలక్ట్రోలైట్స్లో ఫస్ట్ నేను యాడ్ చేసేది పింక్ సాల్ట్, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్. దీని ప్రాపర్ ఇమేజ్ నేను పక్కన డిస్ప్లే చేస్తాను. సో ఆ తర్వాత పొటాషియం క్లోరైడ్, బేసికల్లీ ఇది ట్రెక్సెనిక్స్ కంపెనీ. దీని ప్రాపర్ ఇమేజ్ కూడా పక్కన డిస్ప్లే చేస్తాను. బట్ ఈ టైటిల్ అనేది చిరిగిపోయింది. ఇది పొటాషియం క్లోరైడ్. సో సాల్ట్ అనేది సోడియం క్లోరైడ్, నెక్స్ట్ నేను మిక్స్ చేసేది పొటాషియం క్లోరైడ్. అండ్ బేసికల్గా వాటర్లో సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఈ 3 మినరల్స్ ఉన్నాయి. ఆ తర్వాత నేను యాడ్ చేసేది మెగ్నీషియం గ్లైసినేట్. ఇది కూడా ట్రెక్సెనిక్స్ కంపెనీయే. సో ఇప్పుడు మన వాటర్లో మిక్స్ అయింది సోడియం, పొటాషియం, క్లోరైడ్ అండ్ మెగ్నీషియం. సో ఈ ఎలక్ట్రోలైట్స్ ఇంట్రా వర్కౌట్లో తీసుకునే ఎలక్ట్రోలైట్స్ మిక్స్ అయ్యాయి. కాకపోతే అది టేస్ట్లెస్. టేస్ట్ కోసం నేను ఏం చేస్తానంటే మజిల్ బ్లేజ్ వాడిది BCAA వాడుతాను. ఈ జస్ట్ హాఫ్ స్కూప్ మాత్రమే తీసుకుంటాను. హాఫ్ స్కూపే ఎందుకంటే ఫ్లేవర్ కోసం. బట్ మీకు రియల్లీ BCAA కావాలి అనుకుంటే హాఫ్ స్కూప్ మజిల్ బ్లేజ్ వాడిది BCAA కలిపిన తర్వాత అన్ఫ్లేవర్డ్ న్యూట్రాబే వాడిది BCAA, దాని ఇమేజ్ కూడా పక్కన డిస్ప్లే చేస్తాను. సో అది ఒక హాఫ్ స్కూప్. బేసిక్గా ఇవి నేను నా ఇంట్రా వర్కౌట్లో యూజ్ చేస్తాను. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పిన అన్నీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం గ్లైసినేట్ తీసుకుంటే ఇది 250 grams, ఆల్మోస్ట్ 1000 రూపీస్ దాకా పడుతుంది. బట్ ఇది మనం సంవత్సరం వాడుకోవచ్చు. ఎందుకంటే రఫ్గా మీరు డైలీ 1 gram తీసుకున్నా, వీక్లో మనం జిమ్కి వెళ్ళేది 5 to 6 days కాబట్టి రఫ్గా ఇది 1 year వాడుకోవచ్చు. ఈ పొటాషియం క్లోరైడ్ ఇది కూడా మనం మిక్స్ చేసుకునే చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి చాలా రోజులు వస్తుంది. బట్ రీసెంట్గా నేను అమెజాన్లో వేరే పొటాషియం క్లోరైడ్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా చూశాను. సో దాని ఇమేజ్ కూడా నేను పక్కన డిస్ప్లే చేస్తాను. సో BCAA అన్ఫ్లేవర్డ్ ఎందుకు వాడాను అంటే మజిల్ బ్లేజ్ వాడితే BCAA పర్చేజ్ చేస్తే మనకి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అదే ఫ్లేవర్ కోసం యూజ్ చేసుకుంటే BCAA హాఫ్ స్కూప్ అండ్ అన్ఫ్లేవర్డ్ BCAA తీసుకుంటే అదే హాఫ్ స్కూప్ వేసుకున్నట్లయితే సో ఇది మనకి గ్యారంటీగా బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా రోజులు వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా మీకు నేను ఒకరోజు వర్కౌట్కి వెళ్ళే ముందు ప్రాసెస్ అంతా డెమో చేసి చూపిస్తాను. దట్స్ ఇట్ గైస్. ఈ ఎలక్ట్రోలైట్ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే